హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు అనేది అనుకుంటున్నా. సో ఈరోజు వ్లాగ్ మార్నింగ్ రానందుకు చాలామంది ఇంకా వ్లాగ్ పెట్టలేదంటని అడిగారు. సో కుదరలేదు. నేను ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడే వీడియో పెడుతున్నా. ఈరోజు లేట్గా పెడుతున్నందుకు నాకే ఒక రకంగా ఉంది. అండ్ నిన్న బర్త్డే వీడియోకి చాలామంది చాలా మంచిగా రెస్పాన్స్ చేశారు, మంచిగా కామెంట్స్ చేశారు. మీ కామెంట్స్కి చాలా చాలా థ్యాంక్స్. బైక్ లింక్ కూడా అడిగారు. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే అవి పుట్టాడు కదా, అవి పుట్టిన నెక్స్ట్ డేనే మా గురువుగారు అమ్మాయి పుట్టింది. ఇంతకీ మా గురువుగారు ఎవరు ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను. సో ఇంకా తన బర్త్డేకి అయితే మేము ఇప్పుడు వెళ్ళబోతున్నాము. సో ఆల్రెడీ మీరు విషెస్ చెప్పారు, ఆ రోజు నేను షార్ట్ కూడా పెట్టాను కదా. వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మార్నింగే నిద్ర లేచాము. ఇక మా పెద్ద ఆడపడిచి వాళ్ళు తులసి వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా తులసి కూడా నందు అనే ఆమె వదిలేని కూడా అడిగారు. సో ఇది చాలా పెద్దగా ఉండడం వల్ల పిన్ని అని పిలవడం అలవాటు చేసాం. అదొక వరుసలు మారిపోయినాయి అని చెప్పాలంటే. మాకైనా కూడా మా వదిన కూడా పిన్నిలైనా సో ఎర్లీగానే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని అందరం రెడీ అయ్యి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా నిన్న బాగా టైర్డ్ అయిపోయాం. అసలు నైట్ పడుకునేసరికి 11-12 అయింది. నేనైతే 1 o'clock అయిపోయింది. అస్సలు నిద్ర ఉండట్లేదు. అందుకే నేను ముందే ఒక 2-3 వీడియోలు కూడా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ కూడా పెట్టేసుకున్నా. ఎందుకంటే ఈ హడావిడిలో నాకు అవ్వదని తెలిసే, అయినా కూడా నాకు ఇప్పటికి కూడా హడావిడిగానే ఉంది. ఇక విజయవాడలో ఉన్నసేపు అంతే. అవికి మా పెద్ద ఆడపడిచి తీసుకొచ్చింది డ్రెస్ అయితే సూపర్గా ఉంది, కానీ ప్యాంట్ అసలు పట్టట్లేదు, టైట్ అయిపోయింది. అవికి రెడీ చేయించేసి నేను రెడీ అవుదాం అనుకుంటున్నా. సో హెడ్ బాత్ అయితే చేసేది ఏం లేదు, కానీ పిల్లల బర్త్డేలు భలే ఉంటాయి కదా. సో మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. అసలు చేసుకుంటాం లేదు అనుకున్నాం. బాగా సెలబ్రేట్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేశారు. ఇలాగే అప్లోడ్ చేయడం కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్. కామెంట్స్ అనేవి చాలా బూస్టప్ ఇస్తాయి. కొంచెం వీడియోస్ ఇంకా సూపర్ ఉండిపోతున్నాయి. అసలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు బైక్ వెళ్ళాలన్న విషయం ఇప్పుడు అర్థమైంది నాకు. అవి వెళ్దామా మనం దిత్య దగ్గరికి? వద్దనకూడదమ్మా, దా మనం వెళ్ళిపోదాం. మన ప్రపంచం కాదు. ఆయన వేసుకుంటాడు. వామ్మో, నీకు వచ్చా? వదిలే దేవుడా. ఎంతసేపు? తొందర రాను, వెళ్ళు. ఎంతసేపు? వాచ్ పెట్టుకున్నాడు మీ నాన్న. మళ్ళా అంట నొక్కమ్మ తులసి పిన్ని. వద్దంట ఆయనకు షూస్. వదిలే, లైట్ తీసుకోకు, వదిలే. బయట ఇప్పేదానికి తలకాయ నొప్పి. ఫైనల్గా హవికి డ్రెస్ టైట్ అయిపోయిందని చెప్పి చేంజ్ అయితే చేద్దామన్నారు. అందుకని నేను వేరే డ్రెస్ అయితే మార్చేశాను. ఫస్ట్ టైం నేను ఫ్రీ బస్ ఎక్కుతున్నా. కరెక్ట్గా ఇంటి దగ్గరికి రాగానే బస్సు ఉంది. ఇక బస్సు ఎక్కాం ఫ్రీగా. నా దగ్గర ఆధార్ కార్డ్ కూడా లేదు. ఫోన్లో చూపించాం, ఓకే అన్నారు. నిజంగా ఇది బాగానే ఉంది, కానీ ఎవరికైతే బాగా అవసరం వాళ్ళు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఎక్కుతున్నా కదా, మామూలు ఎగ్జైట్మెంట్ కాదు. వాళ్ళైతే నవ్వుకుంటున్నారు వీడియో తీస్తుంటే. సో ఇంకా మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అదేంటి అత్తయ్య వాళ్ళు ముగ్గులతో కలకలలాడుతుండగా ఇంటర్వ్యూ తీసుకున్నాను డైరెక్ట్. జిగేలు అంటున్నారుగా. ఏది ఉదయ్ కూడా ఉన్నాడా? ఏంటోదా, ఎందుకున్నావుదా? నువ్వు ఎందుకున్నావు ఇంట్లో? అసలు ఉండకూడదు నువ్వు. అబ్బో, హ్యాపీ బర్త్డే దిత్య. హ్యాపీ బర్త్డే చెప్పాలి. అన్న కూడా నాకు నిన్న హ్యాపీ బర్త్డే చెప్పాడు. నన్ను చూడు, మీ అన్నను కాదు నన్ను. హ్యాపీ బర్త్డే దిత్య. నిద్రపోయి లేసేసింది, ఇప్పుడే ఆన్ చేసేసా. అందుకే లైవ్ రియాక్షన్. ఉదయ్ నువ్వు ఉండకూడదు, ఉండకూడదు ఉదయ్ నువ్వు. ఇదిగో హ్యాండ్ బ్యాగ్ తెచ్చాము, మా అబ్బాయి బట్టలు తెచ్చుకున్నాము. బస్ టికెట్ నువ్వు పెట్టావుగా. హ్యాపీ బర్త్డే చెప్పు చెల్లి. హ్యాపీ బర్త్డే.
ముద్దు పట్టుకో జలుబు వచ్చేసి చూసావా ఏమొచ్చేసింది జలుబు ఏం చేయలేము వదిన ఈ పిల్లల్ని ఇదిగోండి చిన్న మీ మనవరాలికి గౌన్ తెచ్చాము అసలు అలా మీరు ఇస్తారు ఏంది మీరు ఏం చేస్తున్నారు రండి వాళ్ళ అమ్మ అడిగింది చూసేస్తానక్క కొంచెం మొహం తప్ప ఏం కనపడతలే ఇక్కడ నువ్వు కొంచెం కూడా జరగట్లేదు ఎక్కడికి వెళ్ళు గోడ నెట్టి జరగదా మన ఇద్దరం ఫోటో చూస్తున్నావా మీరు ఇది కూడా నాకేనా ఇది కూడా మీకే గౌన్ నెంబర్ 2 ఈ గౌన్ ఎవరిది మీద చూస్తాను తీసుకోండి 100 కోట్లు మిగిలిన సొన్నాల తర్వాత వేస్తావా స్కానర్ ఎక్కడ ఉన్నదే నిజంగానే పెట్టావుదే ఏంటి ఇప్పుడు డబ్బులు కట్టాలంట మేము యాక్చువల్లీ దిత్యాకి అస్సలు హెల్త్ బాగాలేదు. ఇంతకీ మా గురుగారు అన్న కదా ఉదయ్ మా చిన్న అత్తయ్య వాళ్ళ అబ్బాయి. సో నా యూట్యూబ్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా అట్లా అప్లోడ్ చేయి ఇట్లా అప్లోడ్ చేయని నేను అడగకపోయినా వెళ్ళినప్పుడు అంతా చెప్తూనే ఉంటాడు. సో తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అని. దానికైతే 1 lakh సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారులేండి. పెద్ద ఛానల్, నాది చిన్న ఛానల్ కదా. సో ఇంకా బుడ్డి పిల్లకి నేను ఈ డ్రెస్ తీసుకొచ్చాను కదా, సో అసలు వేసుకుంటుందో లేదో, కంఫర్ట్ ఉంటుందో లేదో అని నాకు ఒక టెన్షన్. బట్ లాస్ట్కి వేస్తే బాగానే ఉంది, అసలు నాకైతే భలే నచ్చింది. కాస్ట్ కూడా ఎక్కువేం కాదండి, నేను లింక్ కూడా ఇవ్వడానికి ఇప్పుడు అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది డ్రెస్. నాకు భలే అనిపించింది, వాళ్ళకు కూడా బాగా నచ్చింది. బొట్ట బొమ్మలా ఉంది, చాలా బాగుంది అని అనుకున్నారు. సో అసలు ఫస్ట్ బర్త్డే చేయొద్దు అనేది వాళ్ళ ఆలోచన. మా చిన్న అత్తయ్యకి అసలు ఫస్ట్ బర్త్డేలు అవేమీ ఇష్టం లేదు, అంటే కలిసి రాదు అనేసి ఒక నమ్మకం. అందుకని చెయ్యరు అని అనుకున్నారు. అది దానికి తోడు పిల్లకు కూడా బాగాలేదు. చెప్పండి ఇక్కడ ఫోటో తీయండి, పిల్ల ఇక్కడే ఉందిగా, ఒక ఫోటో తీసి పెట్ట. ఏడో పిల్లలు పెట్టుకొని ఫోటోలు దొరకలా. ఫోటో రెండు ఫోటోలు అయ్యాయి కదా, ఎల్లో స్టెప్పే. ఇట్లేవమ్మా విత్తి, అదిగో మీ నాయనమ్మ దగ్గర చూడు ఏదో ఉంది చూడు, హ్యాండ్ బ్యాగ్ ఉంది చూడు, హ్యాండ్ బ్యాగ్ అటు చూడు చూడు. చూసారు కదా, మేము వచ్చేసరికి ఒక డ్రెస్ వేసి ఉంచారు. ఇంకా కాసేపటికి డ్రెస్ అయితే చేంజ్ చేశారు. నాకు బాగా నచ్చింది, వాళ్ళందరికి కూడా నచ్చింది. బుట్ట బొమ్మలా ఉంది నిజంగా. ఆడపిల్లలు పుడితే ఎంత అదృష్టమో అనిపించింది. నాకు మాత్రం ఇలా రెడీ చేస్తూ ఉంటే ఇంకా బెలూన్స్ డెకరేషన్ స్టార్ట్ చేశారు. మేము వెళ్ళిన కాసేపటికి మా చిన్నాడు బడ్చి వాళ్ళు కూడా వచ్చారు. మీకు తెలిసిందే కదా రిషినే మాకు డెకోర్ చేసేదని. ఇక్కడ ఈ బుడ్డ చూడండి, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటే కూర్చొని ఇక్కడ బెలూన్ చీకేస్తుంది. వాళ్ళేమో మమ్మల్ని ఊదొద్దంటారు, బెలూన్స్ ఊదుతామంటే వద్దొద్దు మేమే ఊదుకుంటాం, వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోండి అన్నారు. మా చిన్నాడు బడ్చేమో చూస్తూ ఉండలేం కదా అని చెప్పి వాళ్ళిద్దరు ఊడడం స్టార్ట్ చేశారు. సో ఇంకా రిషినే మాకు డెకరేషన్ ఏదైనా చేయాలి అంటే రిషి అయితే బాగా చేస్తాడనమాట. రిషి కోసం వెయిట్ చేసాం. నిన్న టైంకి మాకు డెకరేషన్ కూడా అయిపోయింది అండ్ కేక్ కటింగ్ కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు బెలూన్ డెకరేషన్ కదా, ఇప్పుడు వెళ్ళి బెలూన్స్, హ్యాపీ బర్త్డే బ్యానర్స్, కావాల్సిన డెకోర్ అదంతా కూడా చిన్నత్తయ్య మీరు నేను చక్కగా చూస్తున్నాం. అయినా మీరు భలే వెరైటీ కూర్చున్నారు. మా అత్తయ్య మీరేందో ఏడుగు పెట్టి ఊతారు ఏంది అసలు.
డెకరేషన్ అక్క 50,000 చాలు చాలు ఇంకోదుకు అంత సైజ్ వద్దంట. నువ్వు కూడా కూర్చోనానా, అట్లీస్ట్ నుంచోనానా. ఇడిచుడు అని ఉండాలి. అన్ని వచ్చినాయి, అన్ని వచ్చి ఉండాలి. అసలు ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అదే బానే ఉండిద్ది, కానీ లుక్ వచ్చిద్దిలే, బానే ఉండిద్ది. అప్పటికే టైం 1 o'clock 1:30 అయిపోయింది. ఇంకా డెకరేషన్ అవ్వలేదు, ఇంకా పిల్లలు చేస్తూ ఉన్నారు. సరే ఇంకా అందరం అక్కడే ఉండి ఏం చేస్తాంలే అని చెప్పి ఫుడ్ తిందామని చెప్పి స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఇంట్లోనే వంట చేద్దాం అనుకున్నాం, కానీ ఉదయం అన్నాడు వంట పని ఏం పెట్టుకోవద్దు, నేను బయటికి వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పాడంట. సరే అని చెప్పి ఇంకా ప్రశాంతంగా మేమందరం కూర్చున్నాం. ఇంకా చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ తీసుకొచ్చారు. నాకైతే చికెన్ ఫ్రై బిర్యానీ భలే నచ్చింది, సూపర్గా ఉంది. పంజా సెంటర్లో తీసుకొచ్చాడు. మేము ఇలా ఉండేలోపు పిల్లలు డెకరేషన్, 2 పిల్లలు వేసుకొని మరి. ఏ బావా ఏ బావా మోక్షి బావే రండమ్మా. కానీ గాలి లేదు ఇక్కడ, ఆ గదిలోకి వెళ్ళిపోండి. ఎగిరిపోతాయి. అయినా నువ్వు అట్లెట్లో వదిలేసి వెళ్ళావు రిషిని. వేద గ్యారంటీ ఈరోజు మీ అమ్మమ్మకి. ఏనానా బాబు. సో ఇంకా డెకరేషన్ అనేది లాస్ట్కి ఉంది. హ్యాపీ బర్త్డే ఒకటి తగిలిస్తే అయిపోయిద్ది. బాగుంది కదా, సింపుల్గా భలే క్యూట్గా ఉంది బెలూన్స్ తోటి డెకరేషన్. ఇది చేయడం ఎంత కష్టమో, పగలగొట్టడం ఒక 10 నిమిషాల్లో అయిపోయిద్ది. చేయడానికి మాత్రం మాకు 2 hours దాకా పట్టేసింది. సో చాలా బాగా నచ్చింది నాకు. ఇట్లాగా మంచిగా కుదిరిందనమాట. దివాన్ కూడా అక్కడే సెట్ చేసేసి ఇంకా దానికే పెట్టేసి చక్కగా చేసేసారు. ఏదైనా కానీ అన్నీ వచ్చి ఉండాలి, కళలన్నీ వచ్చి ఉండాలి. నాకైతే బాగా నచ్చింది. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం మిస్ అవ్వద్దు. ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. ఏమంటిది ఇప్పుడు? హ్యాపీ బర్త్డే టు యూ దిత్యా చెప్పాలి. లైట్లు మొత్తం ఇయ్యనా? మేము తినేసి డెకరేషన్ అయ్యి కేక్ కటింగ్ చేసేసరికి 4 o'clock అయిపోయింది. దాని తర్వాత ఫోమ్ కూడా తీసుకొచ్చారు. ఇంకా పిల్ల మీద కొట్టి స్లో మోషన్ వీడియోలు అన్నీ తీసుకున్నారు. కానీ ఆ ఫోమ్కి బాగా దగ్గు వచ్చినట్టు అనిపించింది. కేక్ అయితే పక్కన పెట్టేసి మరీ ఫోమ్ కొట్టాం, లేదంటే కేక్ మళ్ళీ తినడం కష్టమైద్దని. నీ బర్త్డేనే ఏంటి వదినా? డబ్బులే పంచి కేక్ కావాలా? ఫేషియల్ ఎక్కే వదినా. నేను తీస్తాను ఇటీ అమ్మ. ఇటు చూడండి అత్తయ్య. ఉదయ్ మీ అమ్మాయిని తర్వాత చూద్దులే. యూట్యూబర్ వచ్చి హ్యాపీ బర్త్డే. అది స్టాప్ చేయాలా? టైం అవుతుందంట. తమ్ముడు
వీళ్ళిద్దరు అసలు మనుషులు కనపడలేకుండా అందుకు ముందుకు వచ్చింది. సబ్స్క్రైబర్స్ కండి దిత్యా తరఫున హ్యాపీ బర్త్డే. నాకు డబ్బులే ఉండరు. వద్దులే, ఆల్రెడీ జలుబుగా ఉంది కదా పాపం. నువ్వు ఆ టయానికి అది చేస్తున్నావు మరి. ఇటు చూడు వేద, ఇటు ఇటు. ఏం రిషి వీడియో కనబడుతుందా? సరే ఓకేనా? ఇప్పుడు నుంచి కొత్త ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు మీ టీం నుంచి నేను చెప్తాను. ఎవరైతే ఫస్ట్ చెయ్యాలి నేను పాట కంటిన్యూగా ప్లే చేస్తా. వాళ్ళిద్దరికి నచ్చలేదంట. మీ సరిగా వెంటనే పాట కంటిన్యూ ప్లే చేస్తా. ఎవరు తెలిస్తే వాళ్ళు ఆపండి చెప్పండి. మంచిది. బజర్ కొట్టేలాగా అన్నమాట చెప్పేది. నేను చెప్తాను. తెలియదు అసలు సాంగే వెళ్ళలేదు. నాకు తెలియదు అసలు సినిమా తెలియదు. మీకెందుకు మీ మైండ్ ఎక్కడ లేదు అంతే. లేటెస్ట్ సాంగ్స్ పెడితే అలా ఆడతారు. అది పాట కావాలా కాస్త మాకు రావట్లేదు. కొంచెం కొత్త పాట. నమస్కారం. గురు ఏ శబాష్. వద్దులే. ఎందుకమ్మా చూసాడు అదిగా ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకి పాయింట్ అన్నారు. ఏదో సినిమా పేరు తెలుసు అన్నట్టు. ఇప్పుడు కొత్త సాంగ్ అన్నమాట. ఇప్పుడు మైనస్ అయిందా లేదా? కరెక్టే. ఉపేంద్ర సినిమా పేరు ఉపేంద్ర. ఇప్పుడు కొత్త సాంగ్ భలే కాన్ఫిడెంట్ గా ఓజీ అలా మార్కులు ఇప్పించి ఎందాడు ఒకటి ఇప్పించావు, ఇప్పుడు ఒకటి ఇప్పిస్తున్నావు. ఎవరి టీం రిషి మనం? మైనస్ మాకు క్యాన్సిలా? క్యాన్సిలా? లేటెస్ట్ సాంగ్ రెడీగా ఉండండి. ఏంటమ్మా చెయ్యి ఎందుకు ఎత్తలేదు రిషి? ఎందుకు ఎత్తలేదు? మా అత్తయ్య చిన్న అత్తయ్య అయితే ఓ మూలు కూర్చున్నారు. మా అత్తయ్యకి అయితే నిద్ర కూడా వస్తుంది. అప్పుడు ఇటంటే చూడు నిద్ర వస్తుంది అక్కడ. అది సూర్య మూవీ. మరి ఇంకే చెప్పేసావు. అదే 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 చెప్పు. మైనస్ అన్న వాళ్ళకి చెప్పు. అది ఎడిట్ చేసేటప్పుడు డ్రగ్స్ అనే మనం వదినా 20 చెట్ల దాని కోసం గట్టికుడు పాట విన్నాక సినిమా పేరు గుర్తులేదు. ఇప్పుడు పాత సంగీతం అందరికీ తెలిసింది. నేను ఒక్కదన్నది అందరినీ తెస్తున్నా ఇంత అక్కడి నుంచి తెస్తున్నా. ఈజీగా ఉండిద్ది పాట. ఏది వాళ్ళకా? చెప్పక్క
జల్సానే జల్సానే మొత్తం తిప్పుతున్నానమ్మా, అందరినీ కవర్ చేయండి. మొత్తం తిప్పా. ఉదయం కూడా చూపించిన లీటర్ కాళ్ళు చెప్పింది ఆపేసిన. మొత్తానికి కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా కాసేపు కూర్చొని గేమ్స్ ఆడాము. గేమ్స్ ఆడిన తర్వాత హవికి ఎందుకో ఫీవర్ వచ్చినట్టు అనిపించింది. అందుకే ఇక్కడ ఫీవర్ చెక్ చేస్తాం. ఈసారి మా వదినోళ్ళు గెలిచినట్టున్నారు గేమ్లో, నాకు గుర్తులేదు ఇప్పుడు 3 days అయిపోవడం వల్ల. కానీ మంచిగా అయితే ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాం. సో ఇలాంటప్పుడే కదా అందరం కూర్చొని మంచిగా స్పెండ్ చేసుకోవడానికి కుదురుతుంది. ఇక బర్త్డే గర్ల్ అయితే రియల్ అవతారంలోకి వచ్చేసరి పిల్లలందరూ. నైట్కి భోజనం ఏమొద్దు, టిఫిన్సే తీసుకురమ్మని చెప్పాం. అందుకే ఉదయ్ రిషి వెళ్ళి టిఫిన్స్ తీసుకొని వచ్చారు. ఎవరికి ఏం కావాలో అవన్నీ కూడా. ఓకే ఏముంది నాన్న అందులో సూపర్ అసలు. అందుడు ఆమె కూడా వస్తుందా సంచి కోసం. పదా మనం దోశ తిందాంపా. వీళ్ళందరూ పరాటాలు తింటున్నారు. 3 పరాటాలేనా? బాగా ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు చెప్తున్నారు? దమ్మా దమ్మా టిఫిన్లో ఎవరికి ఏం కావాలంటే అవి తీసుకొచ్చారు. నేను ఇడ్లీ చెప్తే ఎప్పుడు ఇడ్లీనేనా, ఇడ్లీ అనుకుంటే ఏమన్నా వెరైటీకి చెప్పొచ్చు కదా అంటే ఉల్లిపాయ దోశ చెప్పేదే అనమాట వెరైటీ. మా అత్తయ్య బాగుండని చెప్పుకున్నారు. మా చిన్నదిన ఉప్మా దోశ ఉప్మా ఏమంటారు దాన్ని, అది చెప్పింది. ఇంకా మిగిలిన వాళ్ళందరం ఉల్లిపాయ దోశ చెప్పుకున్నాము. ఇంకా దీప్తి ఉదయకి మాత్రం తెచ్చుకోవాలా. మార్నింగ్ బిర్యానీ ఉంది కదా అదే తిందాం అనుకున్నారు. బుడ్డ పిల్లలకి పప్పు అన్నం వండేసాం. సో పప్పు అన్నం పెట్టేసాం. వాళ్ళు తినేసారు. అవికి ఫ్రెష్ చేయించాం. అవికి ఫీవర్ అయితే స్టార్ట్ అయ్యింది, కొంచెం సిక్కుగానే ఉన్నారు. ఇప్పుడు మేమందరము టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళాలి. సో అసలు ఆడినట్టే ఉన్నాడు. కానీ పెద్ద క్రాంకీ చేయలేదు. అవి పడుకున్నప్పుడు డెకరేషన్ కంప్లీట్ చేసాం. అందుకే ఇబ్బంది లేకుండా ఉంది. మొత్తానికి ఇలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఉదయం అయితే నాకు చాలా మంచిగా అన్నీ చెప్తాడనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మంచిగా ఉన్నట్టే ఉంటారు, నటిస్తారు. జాగ్రత్త. ఇందాక ఏదో చెప్తున్నారు, మళ్ళీ చెప్పండి. అందుకే వచ్చా. అందుకు వచ్చావా? మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. జయప్రదం చేశారు. మా అమ్మాయి పుట్టినరోజు మా అమ్మ చాలా థ్యాంక్స్. మా అక్కకి మళ్ళీ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పారనమాట. మా అక్కలైతే మరి లేదు కదా, పెద్ద దిక్కు వెళ్ళేగా, గొప్ప పిల్లలేగా, అందుకని లేదు మేము ఉండం. ప్రతి దాంట్లో కూడా తండ్రి చిన్న అని లిఫ్ట్ ఇంకా చూపించి వచ్చారంట. స్టిక్కర్ స్మైలీస్ నైట్ వరకు చక్కగా అందరం వచ్చి హ్యాపీగా చేశారు. ఏ తల్లి పిలిచి బాయ్ అనాలి. ఎక్కడి నుండి బాయ్ అంట, ఆడ నుండే చెప్తున్నాడు. కదలటల్లా అక్కడి నుంచే బాయ్ చెప్తున్నాడు, కదలకుండా. బాయ్ చెప్పమ్మా. సరే బాయ్. సరే బాయ్. ఓకే బాయ్. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ హబీ బర్త్డేకి తనకి ఫుల్ మంత్స్ అనమాట. బర్త్డేలోపే డెలివరీ అయిద్దని చెప్పి అందరం ఏడిపించాం. కానీ డెలివరీ అవ్వలేదు. నా బర్త్డే అదే హబీ బర్త్డే అయిన నెక్స్ట్ డే మార్నింగే పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈవినింగ్ ఈ టైంకి అయితే పుట్టింది బుడ్డది 6కి. అండ్ ఈ రోజుకి అప్పుడే ఫస్ట్ బర్త్డే అయిపోయింది. పిల్లలు నిన్నే పుట్టినట్టుంది. అప్పుడే బర్త్డేలు వీళ్ళు పెరిగిపోవడం భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకా రిటర్న్లో మేము ఆటోకి అయితే వచ్చేస్తున్నాం. మా పెద్ద ఆడపడుచు మార్కెట్కి వెళ్ళి అవి డ్రెస్ అయితే చేంజ్ చేయాలని చెప్పాం కదా, డ్రెస్ చేంజ్ చేయడానికి అయితే ఆ మామయ్య పెద్ద ఆడపడుచు వెళ్ళిపోయారు. అండ్ మేము మాత్రం అందరము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి పడుకునేసరికి చాలా టైమే అయింది. ఏ ముద్దులో ఏందో ఇల్లు. వెళ్ళండి చిన్నగా వెళ్ళిపోతారు. అసలు చూసారా అమ్మా వేద ఇట్రా, ఇటు అటు వెళ్ళకూడదు. ఇక చాలా
అక్కడ ఉన్నంతసేపు కొత్త బైక్ అని అడుగుతూనే ఉన్నాడు మా వారు. కేక్ కటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చేసారు, మీటింగ్స్ ఉన్నాయని చెప్పి. సో ఇప్పుడు మేము వచ్చేసాం. ఇంకా కాసేపు తను తీరా బైక్ మీద ఎక్కేసాడు. అవికి స్నానం చేపించేసా. ఇక నేను ఫ్రెష్ అయిపోవాలి. వదిన వాళ్ళు ఉండి రేపు అయితే వెళ్తారంట మరి ఇంకా. సో ఇంతే అన్నమాట. వీడియో నచ్చిందా? వచ్చిందమ్మా, చిన్నపిల్ల అయిపోయింది తులసి. అదే టైట్ అయినాయి కదా, కొంచెం ఇటు తిరిగి పగలు కొట్టమ్మా. అవి నువ్వు వెళ్ళలేక నీకు తోక బండే అది చూడు. ఆ బొడ్డద ఏడ కూర్చునిద్దని బండి కూడా లాక్కొని వస్తున్నాడు. బాయ్ బండి, నేను బాయ్ అని వచ్చేస్తున్నాడు. ఇక మేము వచ్చిన కాసేపటికి మా వదిన వాళ్ళు కూడా వచ్చేసారు. సో మార్నింగ్ వేసిన డ్రెస్ రిటర్న్ ఇచ్చేసి ఈ డ్రెస్ అయితే తీసుకొని వచ్చారు. ప్యాంట్ అయితే సేమే కానీ షర్ట్ మాత్రం మార్పు అంటే సేమ్ అంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట. అవికి ప్యాంట్ ఒకటే, షర్ట్ అయితే ప్రాపర్గా సరిపోయింది మార్నింగ్ కూడా. కానీ ఇంకా పిల్లల బట్టలతో ఇదే సమస్య, మరీ పెద్ద తెస్తేనేమో లూజ్ అయిపోతాయి. చూసుకొని తీసుకొచ్చుకోవాలి. వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నా. ఇక 2 రోజులు బర్త్డేలకు తిరిగి ఒళ్ళంతా అయితే ఓనం అయిపోయిందని చెప్పచ్చు. ఫుల్ కాళ్ళు పెయిన్స్ వచ్చేస్తున్నాయి నాకు. అందుకే నాకు కొంచెం ఎక్కువ రెస్ట్లెస్గా అనిపించి హెడేక్ కూడా వచ్చేసింది. ఇంతే వీడియో. బాయ్ బాయ్.